రైట్, ఇక సభా ప్రాంగణం వద్దకు వెళ్దాం. మా ప్రతినిధి రాజ్ కుమార్ మనకు అందుబాటులో ఉన్నారు. రాజ్ కుమార్తో మనం ఒకసారి మాట్లాడదాం. రాజ్ కుమార్, సభా ప్రాంగణం వద్ద ఎలా ఉంది పరిస్థితి? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్ని గంటల ప్రాంతంలో సభా ప్రాంగణానికి చేరుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది? ఈశ్వర్, మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభా ప్రాంగణానికి రాబోతున్నారు. సో ఇక్కడ నా చుట్టూ చూడొచ్చు, మీ చుట్టూ చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. సో విపరీతమైనటువంటి ఎమ్మెల్యేలు మొత్తం కూడా జై జగన్ అనేటువంటి నినాదాలతో మారుమోగుతుందని చెప్పుకోవచ్చు. మనతో పాటు కొందరు కార్యకర్తలు, ప్రజలు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రాబోతున్నాడు మరి కాసేపట్లో. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు ఆయన అంతే ఇంత ప్రేమ మీకు? సార్, మాది వచ్చేసి ఆలూరు కాన్స్టిట్యున్సీ, ఆలూరు తాలూకా సార్ మాది. సార్, ముఖ్యంగా వీటికి రావడానికి కారణం ఏమంటే ఎవరో ప్రోద్బలంతోనో ఎవరో ఒత్తిడితోనో ఇక్కడంతా కూడా రాలేదు. మా సొంతంగా, మా స్వతహాగా, మా కృషితోన, మా ఇష్టపూర్వకంతోన జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ప్రతిపక్ష పార్టీలని ఒకవైపు ఉండి సింగిల్గా ఉన్నటువంటి జగన్ మీద యుద్ధం చేస్తున్నారు కదా. సో ప్రతిపక్షాల పార్టీలకి మీరు ఏం చెప్పబోతున్నారు? పచ్చ మీడియా, పచ్చ పార్టీ. సార్, ప్రతిపక్ష పార్టీలకు ఒకటే చెప్తున్నాము. రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా సార్ ప్రతిపక్ష పార్టీలకు ఒకటే చెప్తున్నాము. ఈ రాష్ట్రంలోన మీరంతా సిద్ధమా జగన్మోహన్ రెడ్డితో కలిసి నడవడానికి? సార్, మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాము. మాతో పాటుగా మీరంతా ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే మీకు ఇష్టం? జగన్ మా టీం మొత్తం సిద్ధం. 175కి 175 వస్తాయి. ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఏం చెప్తారు మీరు? చెప్పండి, ముస్లింలకు ఎట్లాంటి సహాయం అందించాడు జగన్మోహన్ రెడ్డి? ముస్లింలకు సంబంధించి అన్నా ముస్లింకి అంతా బాగుంది. జగన్మోహన్ రెడ్డి వచ్చింది. మంత్రాల నియోజకవర్గంలో బీజేపీ రాని, తిక్కారెడ్డి రాని, ఓ గ్లాస్ కప్పు టీ కప్ రాని, బాలరెడ్డి ఓడిపించే మగోడే లేడు. అర్ధరాత్రి నిద్రలా రెడ్డి అంటే చాలు అర్ధరాత్రిలో ముస్లిం కానీ యా కుల మతం కానీ ఒకటే లెక్క, ఒకటే తీర్పు. జై పెద్దరాడు. మేము ఆదాని నియోజకవర్గం తొట్టని గారి నుంచి వచ్చాము. ఈ లంజా కొడుకుల్ని వద్దు చెప్పండి. సో ఎట్లా ఉంది? బీజేపీ ఏదైనా ఒకటే కానీ జగన్ ఎంట్రీ కూడి పీకకు ఎందుకు ఇంత మీకు ఆవేశం వస్తుంది? వాళ్ళు మీకేమైనా చేయలేదనా, లేకపోతే ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ఒంటరి చేసి పోరాడుతున్నారు ఆయన పైన? ఇంతకు ముందు వికలాంగులు కానీ, రైతులు కానీ ₹10 డబ్బులు ఇలే కొడుకులు అంతా 3 పార్టీలు ఏకమయ్యే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని చూస్తారు. ఈ లుచ్చా కొడుకులు అలా తిట్టకూడదు. జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకంత ఇష్టం? జగన్మోహన్ రెడ్డి మునగాడు, అభివృద్ధి బాగా చేసినాడు. రాజ్ కుమార్, పక్షాన జగన్మోహన్ రెడ్డి ఉంటారంటున్నారు, కరెక్టేనా? బాగుంది. మీ పక్షాన ఉన్నారా జగన్మోహన్ రెడ్డి? ఉన్నాడు. ఉంటారని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి? రాజ్ కుమార్, సభా ప్రాంగణం దగ్గర జన సందోహం కనిపిస్తోంది. అక్కడున్న పరిస్థితిని కూడా అర్థం చేసుకోగలం. ఎన్ని గంటల సమయంలో సభ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది రాజ్ కుమార్? ఎందుకమ్మా జగన్ అంటే అంత ఇష్టం? కొంతమంది కలిసి జగనన్నను ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా, ఓడించగలరా వాళ్ళు? సో ఇది ఈశ్వర్ ఇక్కడ చూసుకోవచ్చు ఎంత క్రౌడెడ్ గా ఉందో, ఎట్లాంటి సిచ్యువేషన్. ముగ్గురు రాక్షసులతో ఒక పులి వేటాడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. సిచ్యువేషన్. సో పూర్తి
పూర్తి స్థాయిలో జనాలంతా కూడా సమైక్యమై ఉన్నారు. పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసేందుకు వీళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నట్టుగా ఇంకా నేను చెప్పలేదు. థ్యాంక్ యూ రాజ్ కుమార్. అక్కడ సిచ్యువేషన్ ని మనం అర్థం చేసుకోగలం.